నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి అన్ఫిల్టర్డ్ షో. బీసీ ఉద్యమాలు ముందుకు వస్తూ ఉన్నా కూడా ఎక్కడో నీరు కారుతున్నటువంటి పరిస్థితి. ఈ అంశాల మీద మనతో మాట్లాడడానికి బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకలాభరణం కృష్ణమోహన్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ బీసీ బిడ్డ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా కులగణన కావచ్చు, లేకపోతే ఈ బీసీ రాజ్యాధికారం కావచ్చు, దానికి ఏమన్నా ఫెచ్చింగ్ అవుతుందంటారా ఈ కులగణన వల్ల బీసీ రాజ్యాధికారానికి? తప్పనిసరి అవుతుంది. ఎందుకంటే ఎవరెంతమంది ఉన్నారో తెలిస్తే ఆ జనాభా ఆధారంగా మేము ఇంతమంది ఉన్నాం కాబట్టి మాకు ఇన్ని సీట్లు కావాలి, మేము ఇంతమంది ఉన్నాం కాబట్టి మేము సంఘటితం కావాలి, మా ఓట్లు మేమే వేసుకుంటాం, మా అధికారాన్ని మేమే కైవసం చేసుకుంటాం అనేటువంటి ఒక ఆలోచన తప్పనిసరిగా ప్రజల్లో వస్తుంది. ఎందుకంటే ఎవరెంతమందో ఉన్నారో తెలియకుండా ఇన్నాళ్ళుగా కాకి లెక్కలతోనే మేము ఇంతమంది అని అంటున్నారు. కాబట్టి ఇవాళ నేను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజావళికి మనవి చేసేది ఏంటంటే, మన లెక్కలు మనకు తెలవాలి. మనం ఎంతమంది ఉన్నామో తెలవాలంటే ఈ సర్వేను సంపూర్ణంగా సఫలీకృతం అయ్యే విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. లోటుపాట్లు ఉన్నాయి, చట్టపరమైన అంశాలు ఉన్నాయి, వాటి పక్కన పెడదాం. మనం ఎంతమందో మనకు తెలిసినప్పుడు అందరం ఐక్యమైతే, ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలతో పాటుగా బీసీలను కూడా ఐక్యమైతే రాజ్యాధికార సాధన పెద్ద కష్టసాధ్యమైనటువంటి పని కాదు కదా. దేశంలో ఎప్పుడో లోహియా సిద్ధాంతము లేకపోతే రోహియా సిద్ధాంతంతో అనేక రాష్ట్రాల్లో జనతాదళ్, జనతా పార్టీలు, జనతాదళ్ పరివార పార్టీలు అధికారంలోకి వచ్చినాయి. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటి మాటలు ఇంతకాలం వింటూ ఉన్నాం. మాలాంటి వాళ్ళం కూడా అనేక సందర్భాల్లో రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించినటువంటి విషయాల మీద చాలాసార్లు మాట్లాడినాం. కానీ ఎందుకోసం రాజకీయ పార్టీ ఏర్పాటు కావడం లేదు, ఆ రాజకీయ పార్టీ ఆ వర్గాలకు సీట్లు ఇచ్చి గెలిపించుకునేటటువంటి దిశగా ఒక సిద్ధాంతపరమైనటువంటి భావజాల వ్యాప్తి ఎందుకు జరగడం లేదు, నిర్మాణం ఎందుకు జరగడం లేదు అనే దాని మీద సుదీర్ఘంగా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. రైట్, ఓకే. బాలరాజ్ యాదవ్ గారు, మీరేం చెప్తారు? కులగణన అనేది బీసీ రాజ్యాధికారానికి, బహుజన రాజ్యాధికారానికి ఫెచ్చింగ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇప్పుడు కులగణన అనేది ప్రభుత్వం తీసుకున్న మంచి అంశం అయినప్పటికీ అనేక కోర్టు తీర్పులు, సుప్రీంకోర్టు తీర్పులు కావచ్చు, హైకోర్టు తీర్పులు కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో వచ్చిన తీర్పులు చూస్తే మాత్రం ఈ కులగణన ఏదో అప్పటి వరకే బలైన వర్గాలని ఏదో ఉత్తేజపరుస్తూ బలైన వర్గాలని చెక్కులుగుళ్ళు పెట్టడం కోసం ఉపయోగపడుతుంది తప్ప ఇది రాజ్యాధికార దిశగా పనిచేయడం కోసం ఈ ప్రభుత్వం చేస్తుందని నేను నమ్మట్లేదు. బీఆర్ఎస్ పార్టీగా మేము అడిగేది ఒకటే, ఓకే కులగణన చేస్తున్నారు, సదుద్దేశంతో చేస్తే సంతోషం. ఆ కులగణన దాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ మీరు వేసినటువంటి డెడికేషన్ కమిషన్ ఏదైతే ఉందో ఆ డెడికేషన్ కమిషన్ జీవోలోనే ఉన్నది. ఈ డెడికేషన్ కమిషన్ ఏదైతే భూసాని వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో వేసిరో ఆ డెడికేషన్ కమిషన్ ఇచ్చిన జీవోలో ఏదైతే మీరు 49 జీవో ఇచ్చినారో ఆ 49 జీవోలు ఏమని పొందుపరిచారు? కోర్టు తీర్పులకు అనుగుణంగా ఈ డెడికేషన్ కమిషన్ పనిచేస్తుంది. ఈ డెడికేషన్ కమిషన్ ఇచ్చే తీర్పు ఏదైతే ఉందో గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పులు కావచ్చు, గతంలో మహారాష్ట్ర వర్సెస్ కృష్ణమూర్తి యూనియన్ గవర్నమెంట్కి జరిగినటువంటి కోర్టు తీర్పు కావచ్చు, అదేవిధంగా మహారాష్ట్ర వర్సెస్ గవాలి ఏదైతే జరిగిందో యూనియన్ గవర్నమెంట్కి ఇచ్చిన తీర్పు విషయంలో కావచ్చు, ఆ రెండు తీర్పులకు లోబడి ఇది పనిచేస్తుందని చెప్పినారు. అదేవిధంగా త్రిబుల్ టెస్ట్ ప్రకారమే పనిచేస్తుందని చెప్పినారు. ఈ త్రిబుల్ టెస్ట్ సూత్రం ఏం చెప్తుంది? ఈ త్రిబుల్ టెస్ట్ ప్రకారం బీసీల రిజర్వేషన్ ఏదైతే ఉందో, మీరు రేపు 60% మంది జనాభా ఉందని తేల్చింది అనుకోండి, కానీ 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇచ్చేందుకు ఆస్కారం అని చెప్పి అనేక కోర్టు తీర్పులు ఉన్నాయి. మరి దాని ప్రకారం పనిచేస్తుందని చెప్పేసి మీరు కులగణన చేస్తే మీరు అమలు చేసేందుకు నోచుకోనట్టే కదా. ఇవాళ ఓకే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కులగణన చేస్తుందని చెప్పేసి జబ్బలు దచ్చుకుంటుంది, మీ పెద్ద ఎత్తున చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు. ఓకే, మీకు కాదనం, మీరు చేస్తున్న సంతోషం. బలిన వర్గాల లెక్కలు తెలిస్తే సంతోషపడే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మొదటిది అంటున్నాం. మీరు తేల్చండి అని చెప్పేసి అంటా ఉన్నాం. బీసీ కులగణన చేయాలి, బీసీ మంత్రిత్వ శాఖ కావాలని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి పార్టీకి భారతీయ జనతా పార్టీకి అప్పీల్ చేసింది. కులగణన మీరు చేయండి, బీసీ లెక్క తేల్చని చెప్పేసి ఈ రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. రెండవది, బీసీలకు ఇవాళ పశువులకు లెక్క తెలుసు, పులుల లెక్క తెలుసు, జింకల లెక్క తెలుసు, కుక్కల లెక్క తెలుసు, జింక అదేవిధంగా గాడిదల లెక్క కూడా తెలుసు. కానీ బీసీల లెక్క తేల్చది భారతదేశంలో. మరి బీసీల లెక్క తేల్చమని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా బీసీలకు అన్ని శాఖలకు మంత్రిత్వ శాఖ ఉంది, కానీ కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ లేదు. కాబట్టి ఇవాళ ఏదో తూతూ మంత్రంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం
ఏదో బీసీలను చిక్కులుగులు పెట్టడం కోసమే ఈ ప్రయత్నం చేస్తుంది తప్ప వీళ్ళకు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదనేది బీఆర్ఎస్ పార్టీగా మేము వాదిస్తూ ఉన్నాం. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే మేము తీర్మానం చేసినాం. మీరు కులగణన చేయాలంటే ఆదాయ పరిమితులు ఎందుకయ్యా? నేను ఇన్వాల్వ్ అయ్యాను, నా దగ్గర కూడా వచ్చారు లెక్కలు తీసుకుంటే. అందుకు మీకు ఎంత ఆదాయం ఉంది, ఎందుకు మీది ఏ కులం ఆడితే సరిపోద్ది కదా. ఆదాయం కావాలనుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర ఉంటుంది కదా, ఆధారాలు కావాలంటే ఆధార్ కార్డులో ఉంటుంది కదా. నీవు ఎందుకు ఈ కులగణన అంటున్నాను నేను? ఇలా ప్రజాపాలన దరఖాస్తులు ఎట్లయితే చెత్తబుట్టిలో వేసిర్రో, ప్రజాపాలన దరఖాస్తులు 1,25,00,000 పైచిలకు దరఖాస్తులు నింపారు. ఇంతవరకు డాటా రాలే 11 నెలలైనా. ఓకే, మరి ఇలా ఈ కులగణన దరఖాస్తులను కూడా చెత్తబుట్టలు వేస్తే మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెత్తబుట్టల పని అవుతుంది. ఓకే, రైట్. ఓకే అన్న, మీరు చెప్పండి కృష్ణమోహన్ గారు, జనరల్గా ఈ బీసీ రాజ్యాధికారం రావాలి, కులగణన జరగాలి, కులగణన జరిగితే బాగుంటుందని మీరు చెప్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా చూసుకుంటే ఇప్పుడు తెలంగాణ సంబంధించి చూసుకున్నా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ చూసుకున్నా, ఇతర ఈ భారతదేశంలో ఇటు సైడ్ చూసుకుంటే నార్త్ దిక్కు పోలిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ బీసీలుగా పరిగణించరు, ఎస్సీల కిందకి మారడం, ఎస్సీలో ఉన్న వాళ్ళు ఇంకా నిమ్న స్థాయికి. ఈ బీసీ కులగణన వల్ల ఓవరాల్గా దేశం మొత్తం చేయడం వల్ల ఏ విధంగా చేస్తే అసలైన లెక్కలు బయటపడతాయి బీసీలే అని అంటే? అయితే మనం ఇక్కడ కుల సర్వే అనేటువంటి దాని విషయంలో ఆలోచించినప్పుడు ఇంతకుముందు బాలరాజ్ చెప్పినట్టుగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాల తీర్పులు ఉన్నాయి, ఆ విధంగానే చట్టాలు ఉన్నాయి, దానికి చాలా గోప్యతగా ఉండాల్సినటువంటి అనేకమైన అంశాలు ఉన్నాయి. వీటినన్నింటినీ నేను తప్పనిసరిగా ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ వస్తూ ఉన్నా. ఈవెన్ బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా చాలా సూచనలు సలహాలను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ప్రశ్నావళి రూపకల్పనలో కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి కూడా నేను చెప్పిన. అయితే మీరు అడిగినటువంటి ప్రశ్నకు మాత్రమే నేను పరిమితమై ఇంతకుముందు మీకు సమాధానం చెప్పాను. బీసీలు రాజ్యాధికారం అనేటువంటి అంశానికి పరిమితమై నేను మాట్లాడినప్పుడు లెక్కలు తెలవాలంటున్నాను. ప్రభుత్వం చేస్తున్నటువంటి లెక్కలు తెలవాలంటే లెక్కలు ఎట్లా కట్టనీకి ఉంటుంది నేను అనేది ఏంటంటే, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యాచరణకు పూర్తి మద్దతు ప్రకటించడం కాదు. విశాల దృక్పథంలో మాట్లాడింది. ఎవరెంతమందో తెలిసినప్పుడు ఇంతో అంతో కొంత లెక్కలే తెలుస్తాయి. తెలిసినప్పుడు ఏకమై రాజ్యాధికారాన్ని సాధించాలనేటువంటి దృష్టితోనే నేను మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇవాళ బీహార్లో కర్పూరి ఠాగూర్ గారు ఏనాడో ముఖ్యమంత్రి కాగలిగారు. పక్కన తమిళనాడులో ఇప్పటికి కూడా బీసీలే రాజ్యాధికారాన్ని వెళ్తూ ఉన్నారు. అనేక రాష్ట్రాలలో కూడా ఉత్తరప్రదేశ్ కావచ్చు, తర్వాత ఇప్పుడు ప్రస్తుత బీహార్ కావచ్చు, అనేక రాష్ట్రాలలో బీసీలు జనతా ఉన్నప్పటి నుంచి, జనతాదళ పరివార్ ఉన్నప్పటి నుంచి ముఖ్యమంత్రులు కాగలిగారు. అంటే ముఖ్యమంత్రి అయితేనే బీసీలకు మేలు జరుగుతుందా అనేటువంటి ప్రశ్నలు కూడా చాలా సందర్భాల్లో వచ్చినాయి. ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలలో సంఘటిత శక్తి పెరుగుతుంది, బీసీలలో నాయకత్వం పెరుగుతుంది, బీసీలకు కావాల్సినటువంటి అవసరాలకు సంబంధించిన చట్టాలన్నీ వాళ్ళే తయారు చేసుకుంటారు. అల్టిమేట్ గా బాబాసాహెబ్ గారు చెప్పినటువంటిది అన్ని తాళాలకు తాళం చెవి రాజ్యాధికారం అని వారు ఎట్లయితే చెప్పినరో, ఆ రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోవడానికి మనం యూనిటీ కావడానికి ఇది దోహదం చేస్తాను. ఇది వాళ్ళ ఈ ప్రభుత్వం చేస్తేనే కాదు, అసలు కులగణన అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చేయాలి. అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి, కేంద్ర జాబితాలో ఉన్నటువంటిది. ఒక రాష్ట్రం గణన పేరిట మొత్తం ప్రజల యొక్క స్థితిగతులను తెలుసుకోవడానికి అవకాశం లేదు. కొంత సర్వేల పేరిట కొన్ని పాకెట్స్ మాత్రమే చేయాలి. కాబట్టి ఇవాళ నేను ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, బీసీ నాయకత్వానికి కావచ్చు, బీసీ ప్రజలకు కావచ్చు, 75 సంవత్సరాల స్వాతంత్రానంతరం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్కనాడు మనం రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోలేకపోయినాం. తెలంగాణలో కూడా చేసుకుంటావా అంటే మనకు నమ్మకం కల్పించడం లేదు. మేము ఇంత జనాభా ఉన్నామని మనకు మనం చెప్పుకుంటే కాదు కదా. నువ్వు ఇంత జనాభా కలిగి ఉన్నప్పుడు, నీ ఓట్లు నువ్వు వేసుకోనప్పుడు, నీ నాయకుని నువ్వు గెలిపించుకోనప్పుడు అడిగే హక్కు కూడా మనకు ఉండదు. కేసీఆర్ గారు ఎప్పుడు అంటుంటారు కదా, గాడిదకు గడ్డి పెట్టి ఆవుకు పాలు పిండితే ఎట్లా అని. అట్లా ఎవరికి అధికారం ఇవ్వాలో వానికి అధికారం ఇచ్చి వాడిని ప్రశ్నించే తెలిసినప్పుడు మనకు లాభం జరుగుతుంది. కాబట్టి ఇవాళ బీసీలు సంఘటిత శక్తిగా మారాల్సినటువంటి అవసరం ఉంటుంది. సబ్బండ వర్గాలం వచ్చి రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేస్తే సాధించినటువంటి తెలంగాణలో ఈ బహుజన నాయకత్వం నుంచి, బహుజన వర్గాల నుండి రాష్ట్రాధికారాన్ని కైవసం చేసుకునేటటువంటి దిశగా రాజకీయ నాయకత్వం ఎందుకు రావడం లేదనేటువంటి దాని మీద చర్చ జరగాలి. కాబట్టి ఇవాళ మెజారిటీ జనాభా కలిగినటువంటి వాళ్ళు, 130 కులాలుగా ఉన్నటువంటి వాళ్ళు, జనాధిక్యం కలిగినటువంటి వాళ్ళు ఐక్యమై
రాజ్యాధికారాన్ని కైవసం చేసుకునే దిశగా పోవాలని చెప్పి నేను అంటున్నా. ఒక రాజకీయ పార్టీకి మన మన మనోభావాల మేరకు, మన అవసరాల మేరకు, మన గుర్తింపు మేరకు రాజకీయ పార్టీలో మనం ఉంటాం. అదే మనం రాజకీయ పార్టీ అయితే మనోళ్ళకు మనమే సీట్లు ఇచ్చుకుంటాం కదా, అది మనమే కొత్త రాజకీయ పార్టీ అయితే మనమే ముఖ్యమంత్రి అవుతాం కదా. రైట్, మీరు అంటుంది సాధ్యం కావాలి అని అంటే ఉన్న ప్రభుత్వం సహకరించాలి కదా. ఈ కులగణన వల్ల అది జరిగే అవకాశం పూర్తి స్థాయిలో జరుగుతుందా? బాలరాజు యాదవ్ గారు అట్లా జరగదు అని చెప్పేసి చెప్తాను. నేను ప్రభుత్వం చేసే కార్యక్రమానికి నేను వత్తాసు పలకదలుచుకోవాలి. ఈ ప్రభుత్వం ఎందుకోసం చేస్తుంది, గత ప్రభుత్వం ఎందుకోసం చేసింది అనేది నేను దాని మీద మాట్లాడదలుచుకోవాలి. నేను అంటున్నది విశాల దృక్పథంతో మనం ఎంతమంది ఉన్నామో మనకు తెలవాలి. ఇంతో అంతో ఆయన పద్ధతులు తప్పు చేస్తున్నాడా, ఆయన చట్టాలు అతిక్రమిస్తున్నాడా, ఏం చేస్తున్నాడా అది పక్కన పెడదాం. దాని మీద మనం సందర్భాలు మాట్లాడుకోవచ్చు, న్యాయస్థానాలు ఉన్నాయి, దాని మీద కొట్లాడదాం. అవసరం అనుకుంటే దాన్ని సరి చేసుకుందాం. అంటే ప్రభుత్వం ఎంతమంది ఉన్నామో తెలవాలని నేను అంటున్నా. ప్రభుత్వం పూర్తి స్థాయిలో లెక్కలు బయట పెడతా అనుకుంటారా? పెట్టే అధికారం వాళ్ళకి లేదు. 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త తెలంగాణ రాష్ట్రంలో అసలు జీవన స్థితిగతులు ఎట్లుంటాయని చెప్పి సమగ్ర కుటుంబ సర్వే చేశారు. ఆయన ఇట్లా మొదలు పెట్టిండో లేదో 7-8 కేసులు పట్టాయి. అప్పుడు ఏమన్నది కోర్టు, మీరు గోప్యంగా ఉంచి మీరు ఈ కార్యక్రమం చేసుకున్నాను, మరొక రోజులోనే అది పూర్తి చేసారు. అయితే నేను ఇట్లా మాట్లాడితే ఆ పార్టీకి మద్దతు అనే విషయం కాదు, మంచిని మంచి అనాలి కదా. ఒక కళ్యాణ లక్ష్మి పెట్టినప్పుడు, ఒక షాదీ ముబారక్ పెట్టినప్పుడు, ఇవాళ విదేశాలకు సంబంధించినటువంటి 20 లక్షల రూపాయలు ఇస్తున్న విదేశీ విద్యకు దాన్ని ఆహ్వానిస్తాం కదా. రాజశేఖర రెడ్డి గారు రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ పెట్టాడు, దాన్ని ఆహ్వానిస్తాం కదా. అంతేకాకుండా కాలేజీ లెవెల్లో అనేక మంది విద్యార్థులకు కాలేజీ లెవెల్లో హాస్టల్స్ పెట్టడం జరిగింది. కేసీఆర్ గారు ఆశ్రమ పాఠశాలలు పెట్టడం జరిగింది. ఇవాళ ఈ ప్రభుత్వం కూడా చెప్పినట్టుగా ఆబ్జెక్టివ్స్ లేకుండా, సమన్వయం లేకుండా, సమాచార లోపంతో ఏదో రాహుల్ గాంధీ చెప్పాడు మేము చేస్తున్నాం అని చెప్తున్నారు. చాలా లోపాలు ఉన్నాయి. అయితే నేను విశాలంగా మళ్ళీ ఆలోచించేది ఏంటి, అల్టిమేట్గా ఏదో ఆయన చేస్తాడు, మన లెక్కలు మనం ఇద్దాం. మనం తేలిన తర్వాత మరో స్వాతంత్ర సమరం లాంటి ఉద్యమాన్ని నిర్మించి బీసీ రాజ్యాధికార దిశగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నాను. రైట్, ఓకే. మీరు చెప్తున్నటువంటి అంశాలు గమనిస్తే అంటే ఇంత ఉద్ధృతంగా మళ్ళీ బీసీలు చైతన్యమై రోడ్లకి ఉద్యమాలు చేసేంత పరిస్థితి భవిష్యత్తులో వస్తుంది అనుకుంటున్నారా మీరు? 100%. రోజు రోజుకి ఇప్పుడు తెలంగాణలో మిగిలిన సమస్య బలైన వర్గాల సమస్య మాత్రమే. తెలంగాణ ఉద్యమ సాధనప్పుడు బలైన వర్గాలుగా అన్ని వృత్తులు, ఈ సమాజంలో ఉన్నటువంటి ఏదైతే 132 కులాలు ఏదైతే ఉన్నాయో ఆ 132 కులాలు వాళ్ళ వృత్తులతోటి, వాళ్ళ యొక్క వృత్తి నైపుణ్యాలతో తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం క్రాంతి గారు. ఎందుకంటే ఒక విద్యార్థి నాయకుడిగా ఉస్మాన్ షీట్లో మేము విద్యార్థి నాయకుడికి కొట్టాడేటప్పుడు గ్రామాలలోకి వెళ్ళినప్పుడు గ్రామాలలో అన్ని వృత్తి కులాలు ఏదైతే ఉన్నాయో, అది ఎస్సీలలో ఉన్న వృత్తి కులాలు కావచ్చు, బీసీలలో వృత్తి కులాలు కావచ్చు, సబ్బండ వర్గాల ప్రజలు తెలంగాణ సాధనే ధ్యేయంగా కదిలేరు. ఆ రోజు శ్రీకృష్ణ కమిషన్ తెలిపింది కదా. శ్రీకృష్ణ కమిషనే తన రిపోర్ట్లో ఏం చెప్పిందంటే తెలంగాణ ఉద్యమంలో 85% ప్రజలు భాగస్వామ్యమైన వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలని చెప్పింది. 80% అని తేల్చేసింది శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లోని. కాబట్టి భాగస్వామ్యం తెలంగాణలో బలహీన వర్గాల భాగస్వామ్యంతో తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధన మాత్రమే ఆ రోజు ధ్యేయం. కానీ ఇప్పుడు మిగిలింది తెలంగాణ రాష్ట్ర సాధన అయిపోయింది. మిగిలింది ఏంది, బలహీన వర్గాల రాజ్యాధికారమే ధ్యేయం ఇక్కడ. కాబట్టి రేపు రాజకీయ పార్టీలు కూడా ఆ దిశగా ఆలోచింపజేస్తాయి. ఎందుకంటే ఇలా బీఆర్ఎస్ పార్టీగా ఆ దిశగా ఆలోచింపజేసింది కాబట్టి మమ్మల్ని అందరినీ స్టడీ టూర్ కోసం చెన్నై పంపడం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీ, ఇలా రాహుల్ గాంధీ గారు అంటూ ఉన్నారు తెలంగాణ నుంచే మొదలైంది కులగణనకు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అయ్యా, దేశవ్యాప్తంగా 60-75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ పార్టీ అధికారంలోకి ఉన్నాయా? ఏ పార్టీ అధికారులు? కాంగ్రెస్ పార్టీ కదా. 75 ఏళ్లలో బీజేపీ కొన్ని సంవత్సరాలు, అదేవిధంగా యునైటెడ్ ఫ్రంట్ కొన్ని సంవత్సరాలు తప్పితే మిగతా అంతా ఎవరు వెళ్ళారు? కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది కదా. ఎందుకు మీరు 1953లో ఏర్పడ్డ కాకా కాలేకర్ కమిషన్ 53లో రిపోర్ట్ ఇస్తే ఎందుకు అమలు చేయలేకపోయారని అడుగుతా ఉన్నాం మేము. మొదటి పాయింట్. రెండోది 1979లో మండల్ కమిషన్ వేస్తే ఆ మండల్ కమిషన్ సిఫార్సులు ఇవాళ నేను ఇలా పేపర్ ఆర్టికల్ చదివాను. 1979లో మండల్ కమిషన్ వేసి 80 డిసెంబర్లో మీకు రిపోర్ట్ చేస్తే 1980లో రిపోర్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షలు మాత్రమే ఓసీలు, 43 లక్షల మంది బీసీలు, ఎస్టీ ఎస్సీలు కలిపితే 16 లక్షల మంది. క్లియర్ కట్గా ఆ రోజు 43 లక్షలు అంటే 50 నుంచి 60% మంది బీసీలు ఉన్నారని తేల్చింది. ఎస్, ఇలా ఒక బలహీన వర్గాల బిడ్డగా డెఫినెట్గా మీ యొక్క సత్యాగ్రహ ద్వారా చెప్తా ఉన్నాం. బలహీన వర్గాల్లో చైతన్యం వచ్చింది. మేము ఆ రోజున్న చదువు వేరు, 1980లో బలహీన వర్గాలు చదువుకున్న చదువు వేరు. ఈ రోజు మీ చదువులు చదువుకోగలుగుతున్నాం. ఎస్, కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతకి
తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాతకి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతకి కొంత వృత్తి కులాలలో చైతన్యం వచ్చింది. మాకు ఆర్థిక సంపద పెంచడం కోసం కొన్ని కార్యక్రమాలు ఆ రోజు కేసీఆర్ గవర్నమెంట్ తీసుకుని, ఇంతకుముందు వంకులాభరణం గారు చెప్పినట్టు ఇలా కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, మైనార్టీ గురుకుల పాఠశాలలే కావచ్చు, బీసీ గురుకుల పాఠశాలలే కావచ్చు, ఎస్సీ గురుకుల పాఠశాలలే కావచ్చు, అదేవిధంగా ప్రత్యేకంగా బాలికలకు దళితులలో ఉన్న బాలికలు కావచ్చు, బీసీలో ఉన్న బాలికలు కావచ్చు, మైనార్టీలో ఉన్న బాలికలు కావచ్చు, ప్రత్యేక డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజెస్, అదేవిధంగా గురుకుల పాఠశాలలు స్థాపించడమే కావచ్చు. అదేవిధంగా వృత్తులను బట్టి అంటే గాంధీజీ కలలుగన్న గ్రామీణ స్వరాజ్యాన్ని తెలంగాణలో స్థాపించాలని ఆ రోజు కేసీఆర్ నాయకత్వంలో ఇలా ఎవరైతే ఏ కులమైతే ఆ వృత్తిని చేసుకోమని కాదు, ఏ కులమైతే ఆ వృత్తి మీద ఆధారపడుతుందో వృత్తి కులాలు అభివృద్ధి చెందకుండా, వృత్తిలో అభివృద్ధి చెందకుండా గ్రామీణ చైతన్యం అనేది పెరగదు, గ్రామాలు అభివృద్ధి చెందకుండా రాష్ట్రం అభివృద్ధి చెందనే ఆలోచనతోటి వృత్తి కులాలు డెవలప్ చేసిన విధానం చూసుకోవచ్చు. ఇలా 42 మంది విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల విద్యార్థులు, గురుకుల పాఠశాల చదువుకున్న విద్యార్థులు ఈ 11 నెలల కాలంలో నెలకు 3 చొప్పున, నెలకు 2 చొప్పున 42 మంది మృత్యువాత పడ్డారు. ఇవాళ ఎక్కడ పాము కాటు గురవుతుందో ఇలా మా నెకరికల్ కాన్సెన్సీలు మూసి గురుకుల పాఠశాలలో ఒక విద్యార్థికి పాము కలిసి ఇలా హాస్పిటల్లో గణేష్ అనే విద్యార్థి హాస్పిటల్ ఉన్న పరిస్థితి. ఇలా మహబూబ్నగర్ జిల్లాలో, నారాయణపేట జిల్లాలో ఇలా విషజ్వరాలు, ఫుడ్ పాయిజన్ అయి ఇలా హాస్పిటల్ ఉన్న పరిస్థితి. ఆసిఫాబాద్ జిల్లాలో వాంకేడి మండలంలో ఉన్నటువంటి గిరిజన విద్యార్థిని ఇలా నీమ్స్లో 20 రోజులుగా వెంటిలేటర్ మీద ఉన్న పరిస్థితి. కారణం ఎవరు సార్? ఇవాళ మీరు పెద్ద స్లోగన్స్ ఏమో బలీనం ఏమని చెప్పారని 6 గ్యారంటీలు మా విధానం, 7వ గ్యారంటీ సామాజిక న్యాయం అని చెప్పేసి మాట్లాడినావు కదా రేవంత్ రెడ్డి గారు. 7వ గ్యారంటీ అయిన సామాజిక న్యాయం ఎటుపోయింది నీ సామాజిక న్యాయం? ప్రజాపాలన అంటే గిదే సార్. ఎందుకంటే సార్ సంక్షేమ శాఖ మంత్రి లేడు కదా సార్. ఇలా ఇవాళ ఏదో కులగానే చేస్తామని చెప్పి సంకల్పం దుద్దుకుంటుంది గవర్నమెంట్. క్రాంతి గారిని అడుగుతా ఉన్నాను, సంక్షేమ శాఖ మంత్రి ఉన్నా అండి? హోంశాఖ మంత్రి ఉన్నా అండి? విద్యాశాఖ మంత్రి ఉన్నా అండి? మా బలైన వర్గాలకు లేనిదేందండి? మాకు విద్య లేకనే కదా. విద్య లేక వివేకం లేదు, వివేకం లేక జ్ఞానం లేదు, జ్ఞానం లేక సంపద లేదు, సంపద లేక అధికారం లేదు, అధికారం లేకపోవడం వల్లనే కదా ఈ అణగారిన వర్గాలు అనేక సంవత్సరాలుగా వెనకబడిపోతుందని చెప్పేసి మహాత్మా జ్యోతిరావు పూలే చెప్పింది. గతంలో చెప్పాడు రేవంత్ రెడ్డి గారు, చాలా చేస్తాను సామాజిక 7వ గ్యారంటీ అంటే మాలాంటి వాళ్ళు చాలా ఆనందపడ్డాం. అరే చేస్తాడు రేవంత్ రెడ్డి. ఆయన చెప్పిన మాట ఏం చెప్పనండి క్రాంతి గారు, మా ఇంటి ముందు నడవాలంటే చెప్పులు తలపై పెట్టుకుని నడుస్తారయా, మా నాన్న మా తాతలు భూస్వాములని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. న్యాయమా రేవంత్ రెడ్డి గారు? అంటే చెప్పులు చేతి పెట్టుకొని పోవాలనా? ఇలా గిరిజనులు నీ కాన్సెన్సీలో ఫార్మర్ క్లస్టర్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఇలా ఫార్మర్ క్లస్టర్ని ఏర్పాటు చేస్తా ఉంటే గిరిజనులు మహిళలను చూడకుండా, చిన్నపిల్లలను చూడకుండా ఇష్టం వచ్చినట్టండి గిరిజన మహిళల్ని తాకరాని చోట చెప్పరాని చోట తాకి 66 మంది పైన కేసులు పెట్టి 12 మంది కాంగ్రెస్ నాయకుల్ని తప్పించి 37 మందిని సంగారెడ్డి జిల్లాలో జైలు కారాగారంలో పెట్టినవి రేవంత్ రెడ్డి గారు. నీ ప్రజాపాలనకు అదేనా తార్కాణం? సంగారెడ్డి జైల్లో గిరిజనుల బిడ్డలు పెట్టడమేనా? ఇలా నేను అడుగుతున్న భారతీయ జనతా పార్టీ ఆదివాసీ మహిళ అని చెప్తున్నది ముర్ము గారు అని చెప్తున్న ప్రధానమంత్రి మోదీ గారు. ఆదివాసీ మహిళను సీతక్కను వెయిటింగ్ మినిస్టర్గా పెట్టినాడు. ఇలా రాష్ట్రపతి వస్తామంటే సీతక్క గారు ఈ సత్యాగ్రహం ద్వారా మీకు వినమ్రంగా చేతులు జోడి చెప్తా ఉన్నా, మీరు కూడా ఒక ఆదివాసీ గిరిజన మహిళనే కదా. లగిచర్లలో అనేక మంది గిరిజనుల పైన దాష్టికంగా దాడి చేసి చెప్పరాని చోట నరక హింస పెడితే మరి గిరిజన మహిళ అయినటువంటి మంత్రి గారిని సీతక్క గారు ఎందుకు మాట్లాడారు? గిరిజన మహిళను సీతక్క గారు ఒక్కసారి రాష్ట్రపతి దగ్గరికి ఆ లగిచర్ల బాధ్యతను తీసుకెళ్ళపోతుందా? ఓకే బాలరాజు గారు, మీ మాటలలో ఆవేదన కనిపిస్తూ ఉంది. సార్ మీరు చెప్పండి, నిజంగా అంటే ప్రభుత్వాలు మారినా కూడా ఈ అణచివేతలు మారతలు అంటే గతంలో కూడా కొన్ని సందర్భాల్లో జరిగినప్పటికీ ఇప్పుడు లగచర్ల అంశం తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా అగమ్య గోచరంగా కనిపిస్తూ ఉంది. గిరిజనుల పట్ల, గిరిజనులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది వర్గీయులు కావచ్చు, నిమ్న స్థాయి వర్గాలు, ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే మీరు ఏం చెప్తారు? రాజ్యమే కదా. రాజ్యం అణచివేత చేస్తుంది ఎప్పుడైనా, అది రాజ్యం స్వభావంలోనే ఉన్నది. నేను అనేది ఏంటంటే అందుకోసమే ఇవాళ మీరు ఇచ్చిన టాపిక్ ఏంటి, రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోవడం. వీళ్ళు ఎన్ని చెప్పినా చట్టాలు ఎవరికి చుట్టాలనేది మనకు తెలుసు. పలానా వ్యక్తి మనం అని చెప్పి మనం ఏమి పెద్ద విమర్శలు చేసిన అవసరం లేదు. అది అంతా జరుగుతుంది, అందరు తెలిసిన ముచ్చట్ని. అది జగానికి అంతా తెలిసిన దాని మీద పెద్దగా చర్చ అవసరం లేదు. ఇవాళ ఇట్లాంటి వాటి నుండి రక్షించబడాలంటే, ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించబడాలంటే, ప్రజాస్వామ్య హక్కులు సంక్రమించబడాలంటే, రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛ, సౌభాతృత్వము ఇవన్నీ కూడా విరాజిల్లాలంటే
రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోవాలి. మీరు మీరు ఇక్కడ చాలా కాంట్రడిక్షన్లు కొనసాగుతూ ఉన్నాయి. బీసీ కమిషన్ యొక్క పని విధానం విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించింది, అది అక్కడికే పరిమితం. రాష్ట్రంలో గణన ఎవరు చేస్తూ ఉన్నారు, సర్వే ఎవరు చేస్తున్నారు? ప్రభుత్వం ఆధీనంలోని ప్లానింగ్ డిపార్ట్మెంట్, ప్రణాళిక శాఖ చేస్తున్నది. డెడికేటెడ్ కమిషన్ వేసిన తర్వాత లోకల్ బాడీలో బీసీల యొక్క రిజర్వేషన్ శాతం స్థిరీకరించడానికి వాళ్ళు పనిచేస్తున్నారు. ఇవాళ గమ్మత్ ఏంటంటే, నేను విమర్శించడం బాగుండదు అనుకుంటున్నా కానీ చెప్పక తప్పడం లేదు. విద్యా ఉద్యోగ రంగాలు ఇతరత్ర స్థితిగతులను పరిశోధించడానికి అని చెప్పి బీసీ కమిషన్ తిరుగుతున్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లు అని చెప్పి వీరు తిరుగుతున్నారు. ఈ తిరిగేటటువంటి ఈ అధ్యయనం చేసేటటువంటి అంశాలు ప్రజలకు తెలియక ఈ డెడికేటెడ్ కమిషన్ ఏం తిరుగుతున్నది, బీసీ కమిషన్ ఏం తిరుగుతున్నది? దీనికి సంబంధించినటువంటి బీసీ కమిషన్ చైర్మన్ గారు అప్పుడప్పుడు మేము నివేదిక 1 నెలలో ఇస్తాం, మేము నివేదిక 10 నెలల్లో ఇస్తూ ఉంటారు, 10 రోజుల్లో ఇస్తూ ఉంటారు. అసలు సర్వే చేసేది ప్రభుత్వం కదా. ప్రభుత్వం పూర్తి చేసిన తర్వాత డెడికేటెడ్ కమిషన్ పనే ఉన్నది, బీసీ కమిషన్ పని ఏం లేదు. ఇప్పుడు బట్ ఒక గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇవాళ నేను నేరుగా అడిగేది ఏంటంటే, బీసీ వర్గాల తరఫున ఒక ప్రతినిధిగా 42% ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇవ్వాలి. మీరు మీ ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానంలో మాట బీసీ సమాజానికి ఇచ్చింది. అది కూడా డెడికేటెడ్ కమిషన్ బాధ్యతల్లో ఏమున్నది? రాజకీయ వెనుకబాటుతనాన్ని చాలా సాధికారికంగా గుర్తించి, పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ను సాధికారికంగా గుర్తించి 42% రిజర్వేషన్ ఇస్తాం. పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ను ఈచ్ లోకల్ బాడీ వైజ్ వెళ్ళి మీరు అన్ని కులాలను జల్లడబెట్టినట్టు కనుక అధ్యయనం చేసి తీసుకొస్తే అప్పుడు క్లాసిఫికేషన్ చేయాల్సి వస్తుంది. ఆ క్లాసిఫికేషన్ చేస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చారు. అందుకని ఏబిసిడి అనేటువంటి వర్గీకరణ చేయండి. బీసీ కమిషన్ అధ్యయనం ఒకవైపు, ప్రణాళికా శాఖ కులగణన ఒకవైపు, డెడికేటెడ్ కమిషన్ సర్వే ఒకవైపు. ఈ 3 జరుగుతున్నప్పుడు దేనికి దానికి ఏనాడు కానాడు ఒక ప్రత్యక్షంగా ఒక మంత్రి గారో లేదా ఆయా కమిషన్లకు సంబంధించినటువంటి పెద్దలో ప్రజలకు విషయాలు వివరించి, ఇగో మేము ఈ పద్ధతుల్లో ఈ విధానంగా మేము ముందుకు పోతున్నాం అని చెప్పి స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. అందువల్ల ఏమవుతుంది? గందరగోళంగా కనబడుతున్నది. అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అని. ఈ క్వశ్చనర్ పట్టుకొచ్చుకునే వాళ్ళు ఎవరు? ఈ బీసీ కమిషన్ ఎందుకు తిరుగుతుంది? ఈ డెడికేటెడ్ కమిషన్ ఎందుకు తిరుగుతుంది? అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతున్నది? వీరికి ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ ఏమిటి అనేటువంటి దాంట్లో చాలా సంశయాలు, అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేదా ఒక సంబంధిత ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, స్పష్టతతో కూడుకున్నటువంటి విధి విధానాలు ఏమిటి, ప్రభుత్వ లక్ష్యం ఏమిటి, బలైన వర్గాలకు మీరు ఏం చేయబోతున్నారు, గణన చేసిన తర్వాత మీరు చేసే కార్యాచరణ ఏమిటి అనేటువంటిది స్పష్టమైన వివరాలు ఇస్తే అనుమానాలన్నీ నివృత్తి అవుతాయి. ఆ నివృత్తి చేసే ప్రయత్నం చేయకుండా మీరు ఈ కార్యక్రమాలను కూడా జరుపుతున్నారు. కాబట్టి ఒక గందరగోళ వాతావరణం నెలకొంటుంది. అంటే మీరు ముఖ్యమంత్రి గారికి ఈ కులగణన విషయంలో చిత్తశుద్ధి ఉందంటారా లేదంటారా? నేను చిత్తశుద్ధి గురించి, ప్రభుత్వానికి సదుద్దేశం లేదనే విషయాలు మాట్లాడటం లేదు. నువ్వు కార్యక్రమాన్ని ముందుకు వచ్చినావు. ఆ కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమన్వయ లోపం లేకుండా, సమాచార లోపం లేకుండా ప్రజలకు అందరికి అర్థం చేయించి ప్రజామోదంతో ముందుకు పో. రైట్. మీరు ఇందాక ఏమన్నారు అని అంటే, ఒకవేళ సమగ్ర కుటుంబ సర్వే గతంలో జరిగింది, దాని వివరాలు బయట పెట్టొద్దని చెప్పేసి కోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పేసి మీరు అన్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా జరిగితే బీసీల లెక్క తేలకపోతే బీసీల వాటా ఎంత అన్నది బీసీలకు ఎట్లా తెలుస్తుంది? అది బయట పెట్టాలి వాళ్ళు. నేనేమంటున్నా, దానికి కావాల్సినటువంటి విధానంగా బయటికి తీసుకురావాలి. మీరు ముందు చట్టం ఏం చెప్తున్నది, న్యాయస్థానాల తీర్పులు ఏమున్నాయి, మీరు ఏం చేయబోతున్నారు, మీ లక్ష్యం ఏంటనేది ముందు చెప్పాలి కదా. ఇప్పుడు దీనికి సంబంధించిన జడ్జిమెంట్స్ ఉన్నాయి. నేను మళ్ళీ తర్వాత మీరు చేయబోయే దాంట్లో మాట్లాడతా. నేను దీనికి సంబంధించినటువంటి చాలా స్పష్టమైన తీర్పులు ఉన్నాయి, స్పష్టమైన చట్టాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వాటినన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసి మీరు బయట పెట్టేటటువంటి విధంగా సంక్షేమ కార్యక్రమాల కోసం దీన్ని చేస్తున్నారా, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచడానికి దీన్ని చేస్తున్నారా, విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంచడానికి డాటాను ఉపయోగిస్తారా? ఇవి ఏవి స్పష్టం చేయలేదు మీరు. ఇంతవరకు ఒక జీవో లేదు, ఇంతవరకు ఒక సర్క్యులర్ లేదు. అవును. అండ్ ఇంకోటి ఏంటంటే, బీసీల రాజ్యాధికారం అన్న అంశం మాట్లాడుకుంటే ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ, ఇప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేసి తీసుకొచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ. సో అంటే అన్ని పార్టీలు కలిసి బీఆర్ఎస్ పార్టీ మెయిన్ లీడ్ తీసుకుంది కేసీఆర్. అట్లనే బీసీల ఉద్యమం ఉద్ధృతం కావాలంటే, ముందుకు సాగాలని అంటే పొలిటికల్ పార్టీగా ఎమర్జ్ అయ్యే అవకాశాలు ఉంటాయా, అవసరమా అని అడిగితే? తప్పనిసరి అవసరం. ఇవాళ చాలా మంది మేధావులు ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. మురళీ మనోహర్ గారు కావచ్చు, తిరుమలి గారు, సింహాద్రి గారు ఇత్యాది పెద్దలందరూ, పిఎల్ విశ్వేశ్వరరావు గారు, వాళ్ళంతా కూడా ఒక గ్రూపుగా
అసలు మనకే స్పష్టమైనటువంటి ఆలోచనతో ఒక రాజకీయ వేదిక కావాలని చెప్పి వారు కోరుతున్నారు. కాబట్టి ఇవాళ నేను ఈ వేదిక నుండి మేధావులను కోరుతున్నది ఏంటంటే చర్చోపచర్చలు జరగాలి, మేధోమదనం జరగాలి. బీసీల రాజకీయ పార్టీ ఆవశ్యకత, ఆవిర్భావానికి కావాల్సినటువంటి ఏర్పాట్ల గురించి ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి. కుల సంఘాలందరినీ పెట్టి కూర్చోవాలి, ఒక ఎజెండా తయారు చేయాలి, ఒక జెండా తయారు చేయాలి, ఒక నినాదం తయారు చేయాలి. ముఖ్యమంత్రి గారు మనం కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పాటు చేసినాడు ఒక్కడే కదా, ఒక్కడే వచ్చిండు కదా. పదవులన్నీ పక్కన పెట్టి రాజకీయ విమర్శలు పక్కన పెట్టండి, మిగతా వాళ్ళు మాట్లాడుతున్న రాజకీయ విమర్శలు జోలికి నేను పోను. ఎక్కడ మంచి ఉంటే అక్కడ మనం తీసుకోవాలి. ఒక్కడే కదా ఈ తెలంగాణ వచ్చేదా సచ్చేదా అని మాట్లాడింది కదా, తెలంగాణ వచ్చింది కదా. అట్లే బీసీ రాజ్యాధికారం కూడా వస్తుంది. ముందు మొదలు పెట్టకపోతే ఎట్లా? మొదలు పెట్టాలి, ముందు తీసుకుపోవాలి, ప్రణాళిక తయారు చేయాలి, మేధోమదనం జరగాలి, కుల సంఘాలను చైతన్యవంతం చేయాలి, జెండా ఏజెండాతో పోరాటం చేయాలి, ప్రజలందరూ కార్యోన్ముఖులు ఇటు వచ్చేటట్టు చేయాలి. రైట్, ఓకే. అంటే మీరు తెలంగాణ ఉద్యమంతో బీసీ ఉద్యమాన్ని పోల్చారు కాబట్టి చెప్తా ఉన్నా. అంటే ఇప్పుడు పార్టీలలో వివిధ పార్టీలలో అందరూ బీసీలు కూడా చెల్లిపోయినారు. ఇప్పుడు బాలరాజ్ యాదవ్ గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఆల్ ఆఫ్ సడన్గా బీసీలు అందరు కలిసి ఒక పార్టీ పెడుతున్నట్టు రాలేని పరిస్థితి. అప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? తప్పనిసరి వస్తారు. మళ్ళీ కేసీఆర్ గారి గురించి మాట్లాడతా. కేసీఆర్ గారు పార్టీ పెట్టినాడు, తెలంగాణ అంటే ఎవడన్నా వచ్చిండా? ఆయన నమ్మకం కలిగించిండు, నాయకునిగా ఎదిగిండు. ఈ నాయకుని ద్వారా తెలంగాణ వస్తుందని చెప్పి ముందుకు తీసుకుపోయిండు. ఒక చీమల లెక్క ప్రజలందరినీ కదిలించారు. అసలు కరీంనగర్ మీటింగ్ ఎవడన్నా వస్తారంటే ఎవరు రాడంటే లక్షల మంది వచ్చారు. ఒక్క కేసీఆర్ కదా చేసింది, ఒక మహాత్మా గాంధీ కదా చేసింది, ఒక మహాత్మా పూలే కదా చేసింది, ఒక నారాయణ గురే కదా చేసింది, ఒక కొండా లక్ష్మణ్ బాబుజే కదా. ఇప్పుడు బీసీల ఉద్యమం రావాలి, లేకపోతే బీసీలు చైతన్యం కావాలి, బీసీలు అందరు కలిసి ఒక పార్టీ పెట్టి అందరు ఒక్క తాటిపైకి రావాలంటే ఎవరు లీడ్ చేయాలి? దాన్ని ముందు చర్చలు జరగాలి. చర్చలు జరిగిన తర్వాత ఆ చర్చల సారాంశంగా కొంత ఎజెండా ఏర్పడుతుంది. ఎజెండా తర్వాత ఒక జెండా ఏర్పడుతుంది. నీకు ఎజెండా లేకుండా జెండా రాదు. రైట్. ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తను లీడ్ చేస్తూ పోతా ఉన్నాడు, అది సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయా ఉండయా? ఇప్పుడు ఒక వాయిస్ అండి, అందరూ ఒక వాయిస్. నేను తీర్మానం మల్లన్న కూడా మర్చిపోయినా, మల్లన్న కూడా ఒక పెద్ద వాయిస్ గా తయారైండు. మేము ఆయన కాదని లేవు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆయన మాట్లాడే మాటలలో ఉన్న సారాంశమే నాకు ప్రధానమైంది, నేను నా వరకు ఆలోచించేది. అద్భుతంగా అనేకమైన విషయాలు ఒక కాంగ్రెస్ పార్టీలో ఉండి, ఒక ఎమ్మెల్సీగా ఉండి అనేక విషయాలను లేవనెత్తుతున్నాడు. తప్పనిసరిగా స్వాగతించాల్సిందే, తప్పేమున్నది దాంట్లో. కృష్ణయ్య గారు ఒక పద్ధతిలో లేవనెత్తుతున్నారు, మల్లన్న గారు ఒక పద్ధతిలో లేవనెత్తుతున్నారు, మిగతా పెద్దలందరూ లేవనెత్తుతున్నారు. ఇదంతా ఏంది అంటే ఏకమైతారు. ఇప్పుడు అనేక మీటింగ్లు ఏకమయ్యే క్రమంలో, లేకపోతే ఏకమయ్యే దానికంటే ముందల కూడా వీళ్ళు స్వలాభం కోసం విమర్శలు చేసుకుంటూ అక్కడనే ఆగిపోతారా, లేకపోతే అందరు ఒక తాటికి పైకి వస్తారా? రావాలని నేను చెప్పి ఇప్పుడు మల్లన్న గారి విషయంలో చూసుకుంటేనేమో మీరు అంటున్నట్టుగా అనేదో మంత్రి పదవి కావాలని, లేకపోతే డబ్బులు జమ చేయాలని చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి కావాలని పార్టీని అంటున్నాను ఓ విమర్శ ఉన్నది. ఇంకొకరి పైన ఇంకొకరిది అంటే వ్యక్తిగత లాభాల కోసమే బీసీ ఉద్యమాన్ని ఒక ఆటగా వాడతారా, లేకపోతే నిజంగా అసలైన బీసీ ఉద్యమానికి నిజంగా వాళ్ళ మనసులో ఉన్నదా అని అంటే నేను వ్యక్తులను పక్కన పెడదాం. ఎవరన్నా ఒక అంశాన్ని తీసుకొని లీడ్ చేస్తున్నప్పుడు వీరికి ఒక హిడెన్ ఎజెండా ఉందని చెప్పి ముందు బురద తల్లుతారు. ఒక స్థాయికి ఎదిగి నిష్కల్మషంగా కొన్ని విషయాలు లేవనెత్తి ఒక పార్టీలో ఉండి, ఒక జెండా కింద ఉండి సూటిగా ప్రశ్నిస్తున్నప్పుడు ఏదో ఆశించి పనిచేస్తుండనేటువంటి దాని మీద చర్చ కంటే కూడా ఆయన చెప్పేదంటే నిజం ఉన్నది కదా అని చెప్పి భావించాలి కదా. మేము నాయకులను వ్యతిరేకించడమో, రాజకీయ పార్టీలను వ్యతిరేకించడమో, వాళ్ళు అట్లా చేసినారు వీళ్ళు ఇట్లా చేసినారు అని ఓకే విమర్శలు వద్దు. ఇంకా మనం ఏకమైదాం, మనం సంఘటితమైదాం, మనం జెండా పెట్టుకుందాం, ఎజెండా పెట్టుకుందాం, కథలు రావాల్సినటువంటి సమయం అవసరం ఏందని చెప్పి నాలాంటి వాడు కూడా కోరుతున్నాం. రైట్. నేనే స్వయంగా కొంతమంది బీసీ లీడర్లతో చాలా మందితో చర్చించిన క్రమంలో వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఒక పీత ఇంకో పీతను పైకి ఎట్లా ఎక్కనియదో అట్లనే కూడా ఇంకో బీసీని ఖచ్చితంగా పైకి రానియడు, వాయిస్ వినిపించనియడు, వాడే గుంజేస్తాడు అని అన్నారు. అందుకే కదా అదో కారణం కదా అని అంటే వాస్తవమే కదా అని అంటే అది కూడా ఇవన్నీ ఉంటాయి సార్. కారణాలు చాలా చెప్తారు, చాలా. మళ్ళీ తెలంగాణ ఉద్యమానికి వచ్చి మాట్లాడదాం. మనం అనుకున్నాం తెలంగాణ రాష్ట్రం వస్తుందని. ఎన్ని చేసిండ్రు? కనిపించని కుట్రలు అని వెంకన్న రాసినట్టు ఎన్ని కుట్రలు జరిగినాయి, ఎన్ని కుతంత్రాలు జరిగినాయి. సిద్ధాంత బలం గట్టిగా ఉన్నప్పుడు ఏది ఎవరు ఏం చేయలేం. కాబట్టి అలాంటి సిద్ధాంత భావజాల ప్రచారం ఇంజెక్ట్ కావాల్సినటువంటి సమయం ఆసనమైంది. ఇవాళ ఎక్కడికక్కడ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో చిరంజీవులు గారు కూడా మేధావుల ఫోరం పెట్టి ఆ వారు పనిచేస్తున్నారు, అందరిని ఏకం చేస్తున్నాడు. ఇవాళ ఎక్కడ బీసీల మీటింగ్ పెట్టినా
అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొంటున్నారు. అదే కదా ఐక్యతకు నిదర్శనం. మనం ఏకం అవడం అంటే ఇతర వర్గాలను విమర్శించడం కాదు, ఇతర వర్గాలను దూరం చేసుకోవడం కాదు. ప్రజాస్వామ్యం అంటే అన్ని వర్గాలకు అధికారం రావాలి, వాటా ప్రకారం షేర్ లభించాలి. రాజ్యాంగ కర్తలు కోరుకున్నది అదే, రాజ్యాంగం చెబుతున్నది అదే. ఆ రాజ్యాంగ ప్రకారం బీసీలం ఏకమైదాం, స్పష్టమైన ఎజెండాను మేధోమదనం ద్వారా పెట్టుకుందాం, అన్ని వర్గాలకు సమానంగా వాటా లభించే దిశగా రాజ్యాధికార సాధన దిశగా ముందుకు పోదామని చెప్పి నేను ఈ వేదిక ద్వారా అందరికీ చేతులు జోడించి మనవి చేస్తా ఉన్నా. రైట్. నేను అంటే ఇద్దరికి సంబంధించి అడుగుతున్నా. ఖచ్చితంగా బీసీలకు సంబంధించి ఒక పార్టీ కావాలని చెప్పేసి మీరు అన్నారు, మీరు అంటున్నారు. కాబట్టి జాతీయ స్థాయిలో కావాలా లేకపోతే రాష్ట్ర స్థాయిలో కావాలా? ఎక్కడ మొదలు కావాలి? ఎక్కడో ఒక దగ్గర మొదలు కావాలి సార్. జాతీయ స్థాయిలో జనతా పరివార్ కొంత ఇప్పుడు లేదు, అది రామ్మనోహర్ లోహియా లాంటి సిద్ధాంతం ఇప్పుడు లేదు. ఇవాళ ఎక్కడికక్కడ ఇప్పుడు ద్రావిడ ఉద్యమం ఆడ మీరు ఏం చెప్పండి, తమిళనాడులో ఏ రాజకీయ పార్టీ ఉండదు. పిఎంకే, డిఎంకే, ఆవైకే, ఈవైకే, పిఎంకే, అంత అన్ని కులాలే, అవన్నీ అంతా బీసీలే. ఒక నాయ బ్రాహ్మణుడు అక్కడ ముఖ్యమంత్రి అండి, ఒక కర్పూరి ఠాగూర్ అక్కడ ముఖ్యమంత్రి అండి, ఒక యాదవ్ అక్కడ ముఖ్యమంత్రి అండి, ఒక కుర్మి అక్కడ ముఖ్యమంత్రి. కాబట్టి ఎక్కడికక్కడ ఇవాళ జాతీయ పార్టీ అనేటువంటి కాన్సెప్ట్ పై రీజనల్ పార్టీస్ వచ్చినాయి. బలమైనటువంటి రీజనల్ పార్టీస్ ఉన్న చోట ఇక్కడ ఆరంభమైంది ఎక్కడికైనా పోవచ్చు, ఏమన్నా విస్తరిస్తుంది, సిద్ధాంతం విస్తరిస్తుంది. అంటే ఆల్రెడీ అంటే అధికారంలో ఉన్నటువంటి బీఎస్పీకి తెలంగాణలోకి వచ్చి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు లీడ్ చేస్తున్న క్రమంలో బీసీ నాయకులంతా కూడా ఏం చేసిర్రు అని అడిగితే అప్పుడు నేనేమంటున్నా, అది ఆనాటికే కొంత ప్రభ తగ్గుతున్నటువంటి కార్యక్రమం జరిగింది. ఆ నాయకురాలు ఆమెకున్నటువంటి ఉద్దేశాలు, ఆమె మనోభావాలు, ఆమె అమలు చేసే విధానాలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి వారి మధ్య ఏం జరిగిందనేది మనం దాని మీద చర్చించలేము. నేను అడుగుతున్నది ఏంటంటే, ఏనాడో మృగ్యమైనటువంటి, ఏనాడో కోల్పోయినటువంటి బీసీ నినాదం, బీసీ రాజకీయ పార్టీ నినాదం ఇవాళ ఉద్యమాలకు కిల్లాగా వెలుస్తున్నటువంటి తెలంగాణలో మొదలు కావాలని చెప్పి నేను అంటున్నా. బీసీలో ఐక్యమయ్యేటటువంటి దిశగా ముందుకు రావాలని చెప్పి నేను అంటున్నా. 56% జనాభా ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాధికారంలోకి ఇంకా ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తారని చెప్పి నేను అంటున్నా. కాబట్టి ఇవాళ ఈ పెద్దలందరి దగ్గరికి అవసరం అనుకున్నప్పుడు నేను ఖచ్చితంగా కృష్ణయ్య గారిని కలుస్తా, ఇంకా పెద్దలందరినీ కలుస్తా. వీళ్ళందరినీ ఏకం చేసి ఒక రాజకీయ వేదిక నిర్మాణం దిశగా అవసరం అనుకుంటే సిద్ధాంతాన్ని రాసేటటువంటి కార్యాచరణలో కూడా నేను ముందుంటా. ఎందుకంటే ఎంతో అంతో నాకు అవగాహన ఉంది కాబట్టి. నా లక్ష్యం. అందుకోసం నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక రాజకీయ పార్టీ పక్షాన నేను రాలేదని తమకు చెప్పడం జరిగింది. ఇవాళ బీసీలను ఏకం చేసి బీసీ సిద్ధాంత భావజాలంతో బీసీ రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా వీళ్ళని సమీకృతం చేసేటటువంటి కార్యాచరణతో మాత్రమే నేను ఒక ఆలోచనతో వచ్చాను. ఆ దిశగా ప్రయత్నం మొదలు పెడదామని చెప్పి నేను అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. రైట్, ఓకే. నిజంగా అంటే స్వాగతిస్తారా మీరు బీసీలు కనుక అందరూ ఏకమై ఒక రాజకీయ పార్టీని పెడితే కనుక ఇతర పార్టీలో ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా స్వాగతిస్తారా దీన్ని? క్రాంతి గారు, మీ సత్యాగ్రహి ద్వారా 2-3 అంశాలు ప్రధానంగా ప్రజానికి చెప్పదలుచుకున్నాను. ఇలా బలహీన వర్గాలు ఏకం కావాలంటే ఇంకొక వర్గాన్ని వ్యతిరేకించడం కాదు మొదటి పాయింట్. 2, బలహీన వర్గాలు మేమెంతో మా వాటంతా రావాల్సిన అవసరం ఉంది. సమాజం కూడా ప్రోగ్రెసివ్ భావజాలు ఉన్న వాళ్ళు, సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఎదగాలనుకున్న వాళ్ళు దీన్ని ఆమోదించాల్సిన సత్యం అది. ప్లస్ మీరు అనుకుంటా ఉన్నారు బలహీన వర్గాలకు ఒక పార్టీ కావాలి, బలహీన వర్గాలకు జెండా కాదు. భవిష్యత్ అంతా ఏ రాజకీయ పార్టీ తెలంగాణలో మనగనగాలన్నా బలహీన వర్గాల జెండాను ఎత్తుకోవాల్సిందే, బలహీన వర్గాల ఎజెండాను తన యొక్క ఎజెండాలో ఇంప్లిమెంట్ చేయాల్సింది అంటుండే. నేను ఏ పార్టీ మేనిఫెస్టో పెట్టినా మీరు చూడండి, ఎలక్షన్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పకుంటే ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది కాదు. ఇలా బలహీన వర్గాలకు ప్రభుత్వ కాంట్రాక్టర్లో ఖచ్చితంగా మేము 42% పైసలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్తేనే ఇలా బలహీన వర్గాలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి. కానీ ఇలా ఓడ దాటే వరకు ఓడ మల్లయ్య, ఓడ దాటినాక బోడి మల్లయ్య అనే చందంగా ఈ ప్రభుత్వాలు ఎవరిస్తే, ఈ రాజ్యాలు ఎవరిస్తే, రాజ్యాధినేత ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎవరిస్తే దాన్ని మనం ఏం చేయలేం. ప్రజలు భవిష్యత్తులో సమాధానం చెప్తారు. మొదటి పాయింట్. ఇలా క్రాంతి గారు నేనేం అడుగుతున్నంటే, మీరు అంటా ఉన్నారు జెండా కావాలి, పార్టీ కావాలి అంటున్నారు కదా. ఇవాళ ప్రతి పార్టీకి పార్టీ తెలంగాణలో ఉన్న ప్రతి పార్టీకి రేపు భవిష్యత్తులో జెండా అయిన బీసీ జెండా అవుతుంది, ఎజెండా అయిన బీసీ ఎజెండాగా మారుతుంది నేను అంటా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మమేకమైన వాళ్ళు ఇప్పుడు బలహీన వర్గాల ఎజెండా పార్టీల ఎజెండా అవుతారు. బాలయ్య గారు, నేను అనేది ఏంటి అంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే ఎవరు అవునన్నా కాదన్నా దాని చీఫ్ మొత్తం కూడా చంద్రశేఖరరావు గారు మాత్రమే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే వాళ్ళ నిర్ణయాలు ఉంటాయి. ఇటు బీజేపీకి వచ్చేసరికి మోడీ గారిది, అమిత్ షా గారిది ఇతరుల నిర్ణయాలు ఉంటాయి, పెద్దగా చెప్పుకోదగ్గవి.
ఇప్పుడు అంటే ఇక్కడ ఏది అంటే పెట్టాలంటే వడ్డించోడు మనోడైతే ఎడ కూర్చున్నా ఏం కాదు అన్నట్టుగా వాళ్ళు కాదు అని అన్నప్పుడు బీసీలకు సమపాలనలో ఎట్లా అందుతుంది అని అంటే రాజకీయ చైతన్యం పెరిగినప్పుడు, సామాజిక చైతన్యం పెరిగినప్పుడు, అంటే ఎప్పుడు అడిగి విద్యా చైతన్యం పెరిగినప్పుడు, అడిగి ఆర్థిక చైతన్యం ఎప్పుడు పెరిగినప్పుడు. అడిగి ఇటువంటి తీసుకోవాల్సింది క్రాంతి గారు, అంటే ఎప్పుడు అడిగి ఇటువంటి క్రాంతి గారు, తీసుకోవాలి క్రాంతి గారు నేను చెప్పేది కూడా వినాలి మీరు. చెప్పండి ఇవాళ సామాజిక, విద్యా, ఆర్థిక, రాజకీయ చైతన్యం పెరిగినప్పుడు, మా వాటా కోసం గొంతెత్తినప్పుడు బలైన వర్గాలు, రాజకీయ పార్టీ కూడా ఆ దిశగా ఆలోచించాల్సిన తప్పదు. కేసీఆర్ గారు సామాజిక వర్గం ఎంతమంది ఎమ్మెల్యేలు అవుతారండి? అయితే 10 మంది 12 మంది అవుతారు. మిగతా అంతా బీసీలు ఎమ్మెల్యేలు కావాలని ఆలోచన వస్తుంది కదా. ఎమ్మెల్యేల సంఖ్య పెరిగినప్పుడు డెఫినెట్ గా ఆ జాతులకు డెఫినెట్ గా రాజ్యాధికారం అనేది వస్తుంది. ఇవాళ కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు, ఇంకా 10 సంవత్సరాల తర్వాత డెఫినెట్ గా తెలంగాణలో మిగిలిన బీసీ జెండానే, బీసీ ఎజెండానే నేను 100% చెప్తాను. నేను డెఫినెట్ గా చెప్తాను. రేపు బీఆర్ఎస్ కూడా ఈ రోజు బీఆర్ఎస్ ఆలోచిస్తా ఉంది. గతంలో 2014లో బీఆర్ఎస్ పార్టీ ఆలోచించింది కాబట్టే ఇలా మార్కెట్ కమిటీ రిజర్వేషన్ వచ్చినాయండి. మార్కెట్ కమిటీలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మార్కెట్ కమిటీ రిజర్వేషన్ లేవు. మీకు సర్వే మీద సిద్ధుంటే ఇంతకుముందు వంకలాపర్ణం గారు అనేక సంవత్సరాలు వారికి సుదీర్ఘమైనటువంటి బలిన వర్గాల్లో పనిచేసిన రాజకీయ అనుభవం ఉంది, సామాజిక అనుభవం ఉంది. వారితో చర్చించండి. మాలాంటి చదువుకున్న వాళ్ళం, డాక్టరేట్ చదువుకున్న వాళ్ళం, బీసీ మేధావులతో మీరు చర్చించాల్సిన అవసరం ఉంది. సర్వే ఊకనేదో కాకమ్మ కబుర్లు పెట్టేసినట్టు ఆ సర్వే ఏంది? 75 ప్రశ్నలు ఏంది? ఆ 75 ప్రశ్నలలో కులగణకి ఏమైనా సంబంధం ఉందా? ఈ 75 ప్రశ్నల్లో బీసీల జనాభా ఏమైనా తేలుస్తారా? ఈ 75 ప్రశ్నలలో గ్యాస్ ఉందా, నీకు కరెంటు బిల్లు ఎంత వస్తుంది, మీ ఆదాయం ఎంత, ఏం ప్రశ్నలు అండి అవి? మీకు బైర్రు ఉందా, మీకు కోళ్ళు ఉన్నాయా, మీకు ఎలకలు ఉన్నాయా, మీకు పందులు పెంచుతారా? మీరు ఏం ప్రశ్నలు ఇవి? ఏం ఆలోచన అది? అసలు మీరు ఇచ్చినటువంటి కులగణ ఏదైతే ఉందో ఆ మోడలే తప్పంటున్నాను. కాబట్టి నేను ఇలా మీ సత్యాగ్రహి ద్వారా అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కులగణ పట్ల, కుల సర్వే పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ 75 ప్రశ్నలు వేసేవాడు కాదు. దీన్ని అమలు చేయాలని ఆలోచన ఉంటే డెడికేషన్ కమిషన్లో మా కోర్టు తీర్పుల్ని, గత తీర్పులకు అనుగుణంగా ఈ డెడికేషన్ మీద పనిచేస్తానని చెప్పేవారు కాదు. కాబట్టి ఇది 100కు 100% బీసీలను చెక్కులు పెట్టడం కోసం చేసిన ప్రయత్నం తప్ప వీళ్ళకి చిత్తశుద్ధి లేదనుకుంటాను. ఎందుకంటే ఇవాళ ఎన్ని చేశారండి, ఒక్కొక్క కులానికి ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. ఇవాళ బడుగు బలైన వర్గాలకు రాయితీలు ఇచ్చారు. బడుగు బలైన వర్గాలు స్పెషల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. బడుగు బలైన వర్గాలకు 6 నెలలలో 23,000 మంది పైచిలకు రిజర్వేషన్ అమలు చేసి ప్రజాపతులు చేస్తామన్నారు. 42% రిజర్వేషన్లు 6 నెలల్లో చేస్తామన్నారు. 6 పోయింది, 11 అయింది. 11 నెలలు అయింది. కనీసం సంక్షేమ శాఖ మంత్రి లేడండి. సంక్షేమ శాఖ మంత్రి లేని దౌర్భాగ్యమైన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంగా మారిందండి. సంక్షేమాన్ని పట్టించుకోని మీరు బలహీన వర్గాల సంక్షేమం కోసం కులగన చేస్తున్న మాట్లాడితే ఎవరు నమ్ముతారు? రైట్, మీ ఆవేదన అర్థమైంది బాలరాజు గారు. ఇప్పుడు ఫైనల్గా ఈ వేదిక ద్వారా లేకపోతే ఈ చర్చ ద్వారా బీసీలకు మీరు చెప్పదలుచుకుంది ఏంది అని అంటే మీరు ఏం చెప్తారండి? స్వతంత్రమైనటువంటి రాజకీయ వ్యవస్థ ఏర్పడితేనే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఇవాళ మనం అనేకమైన విమర్శలు చేస్తాం. మన వల్ల మనం విమర్శలు చేసే అవసరం లేదు. బాలరాజుని తీసుకొచ్చి కూర్చోబెట్టి తమ ఏం చేద్దామని చెప్పని అడుగుతాడు. ఇది చేద్దామంటే అదే అమలు అవుతుంది. అంటే మన రాజ్యం మనం ఏర్పాటు చేసుకోవాలి, మన ఓట్లు మనం వేసుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ ని వాళ్ళ ప్రజలకు తీసుకుపోవాలని నేను అంటున్నా. నితీష్ కుమార్ గారు ఎంత కష్టపడాడు తెలుసు? 500 కోట్లు ఖర్చు పెట్టిండు. రాత్రి బౌలు పనిచేసిన కులగణన కోసం అడుగడుగున అడ్డుకున్నారు. ఎంత గొప్పగా అంటే ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఒక 40-50 జీవోలు ఇచ్చిండు, ఉత్తర్వులు ఇచ్చిండు. చాలా అత్యంత సమర్థవంతంగా సమగ్రంగా నితీష్ కుమార్ గారు ఆడ కులగణన చేసిండు. ఏమైందండి? ఆ రిజర్వేషన్లు పెంచగానే కదా వెంటనే దాన్ని సెటిసైడ్ చేసి పారేసింది. ఓకే, నితీష్ కుమార్ గారు బీసీ కాబట్టి కులగణన 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేయించుకున్నారు కాబట్టి వారికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి అది వర్కౌట్ అయింది. ఇక్కడ అధికారంలో ఉంది రేవంత్ రెడ్డి గారు. నేను అదే చెప్తాను సార్. నేను ఏంటంటే వ్యక్తుల గురించి మాట్లాడే అవసరం లేదంటున్నాను. నేను అక్కడ ఆయన ఉన్నాడు కాబట్టి అయింది, ఇక్కడ స్టాలిన్ ఉన్నాడు కాబట్టి అయింది, ఆడ ములాయం ఉన్నాడు కాబట్టి అయింది, ఆడ కర్పూరి ఠాగూర్ ఉన్నాడు కాబట్టి. సో అధికారంలోకి వచ్చి చేయించుకొని చేసుకోవాల్సింది. అధికారంలోకి వస్తే చట్టాలు తయారు చేసుకునే స్థానాల్లో చట్టసభల్లోకి బాలరాజు యాదవ్ వచ్చాను, లేకపోతే మాలాంటి వాళ్ళం వస్తాం, మా వాళ్ళకి ఏం కావాలో మేము చేసుకుంటాం. ఇవాటికి అర్ధ సంచార విముక్త జాతులు వలస జీవులుగా బతుకుతున్నారు. కాబట్టి ఇవాళ వ్యక్తులను అనేదానికంటే కూడా వ్యవస్థగా మనమే మారదాం, మన ఓట్లు మనమే వేసుకుందాం, మన రాజ్యాధికారాన్ని మనమే సాధించుకుందాం, మనమే మంత్రులమైదాం, మనమే ముఖ్యమంత్రి అయిదాం అనేటువంటి సిద్ధాంతాన్ని ఇవాళ గ్రామాలను తీసుకుపోవాలని చెప్పి నేను కోరుతున్నా. కానీ వాడు తయారు చేసేటోడు కావాలి కదా, వడ్డించేటోడు మనోడు కావాలని నేను అంటున్నా. వడ్డించేటోడు మనోడైతే
చివరిన కూర్చున్నా కానీ మనోడు కదా అని వచ్చి వాడు పట్టిస్తాడు. అవు. అలాంటి దానికోసం మరో స్వాతంత్ర సమరాన్ని నిర్మాణం చేయడానికి బహుజన వర్గాల యొక్క హక్కుల రక్షణ కోసం, రాజ్యాధికార సాధన కోసం కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు కావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దాని గురించి మేధావులు కూర్చుందాం, మాట్లాడుకుందాం, జెండాను తయారు చేసుకుందాం, ఎజెండాను ముందుకు తీసుకుపోదాం, గ్రామాన తిరుగుదాం అని చెప్పి నేను ఈ వేదిక ద్వారా అందరికీ మనవి చేస్తున్నా. రైట్, ఓకే. మీరేం చెప్తారు బాలాజీ యాదవ్ గారు? బీసీలకు ఫైనల్గా మీరు చెప్పదలుచుకుంది ఏంటి? బలహీన వర్గాల ఎజెండాతో రాజకీయాలు నడవాల్సిన అవసరం ఉంది. బలహీన వర్గాల సామాజిక, ఆర్థిక, విద్యా స్థితిగతుల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మా కులం ఇదే అని చెప్పుకునే పరిస్థితులు కూడా చాలా మంది ఉన్నారు. కులం ఈ వృత్తి ఉందని కూడా చెప్పుకునే పరిస్థితులు ఉన్నారు. యాచకులు ఉన్నారు, అశ్రిత కులాలు ఉన్నాయి, సంచార జాతులు ఉన్నాయి. కనీసం మా కులం గీదని చెప్పుకుంటూ లేరు. ఇంతకుముందు ఉంక్లపరంగా చెప్పినట్టు ఈ స్థితిగతి ఉంటే ఎట్లా? భారతదేశంలో రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు అని చెప్పేసి రాజ్యాంగంలో రాసుకున్నాం. అన్ని వర్గాలకు సమాన వాటాన్ని రాసుకున్నాం. అందరికి విద్యా ఉద్యోగాలను రాసుకున్నాం. ఎందుకు కొన్ని కులాలు ఇంకా అశ్రిత కులాలుగా ఉన్నాయి? 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఎందుకు కొన్ని కులాలు ఇంకా తమ కులం ఇదని చెప్పుకొని దుర్గతిలో ఉన్నాయి? కాబట్టి ఇది మార్పు రావాల్సిన అవసరం ఉంది. దీనికి మార్పు రావాలంటే రాజకీయ చైతన్యం రావాల్సిందే. ఖచ్చితంగా వడ్డించేవాడు మనవాడు ఉంటే మూల కూర్చుని మూలబొక్క తీసుకొచ్చేస్తాడని అంటారు. మూల కూర్చుని మూలబొక్క తీసుకొచ్చేస్తాడు. ఎందుకు? మనవాడని. కాబట్టి వడ్డించేవాడు మనవాడు ఉండాలి. పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ. దట్ కీస్ ఆర్ ఓపెన్ ఆర్ లాక్స్ అని చెప్తారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. పొలిటికల్ పవర్ అనేది ఒక మాస్టర్ కీ, తాళం చేయి లాంటిది. ఈ తాళం చేయి అన్ని తాళాలను తెరవగలుగుతుంది అని చెప్తాడు. కాబట్టి పొలిటికల్ పవర్ అనేది మాస్టర్ కీగా మారాల్సిన అవసరం ఉంది. ఆ పొలిటికల్ కీని బలహీన వర్గాలు అందుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఈ చర్చలో భాగంగా మనం తెలుసుకున్నటువంటి అంశాలు ఏంటి అంటే, ఖచ్చితంగా బీసీల రాజ్యాధికారానికి ఖచ్చితంగా ఓ పార్టీ కావాల్సిందే, ఓ పార్టీ రావాల్సిందే. వడ్డించేటోడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా కూడా వడ్డిస్తాడు అని చెప్పేసి మరి ఇద్దరు బీసీ బిడ్డలు, బీసీ నాయకులు చెప్పినటువంటి అంశాలను అయితే గమనించడం. థ్యాంక్ యూ సో మచ్.